నమస్కారం. సుఖజీవనం కార్యక్రమానికి స్వాగతం. చాలా మంది యువత వాళ్ళ యొక్క టీనేజ్ లైఫ్ చాలా మధురంగా ఉండాలని కోరుకుంటారు. బ్రహ్మచారిగా ఉండగానే ఒక్కసారైనా సెక్స్ సుఖాన్ని అనుభవించాలని తహతహలాడుతుంటారు. సెక్స్ ని రుచి చూడాలని ఎంతో ఆసక్తి ఉన్నప్పటికీ తీరా ఆ సమయానికి బొక్కబోర్లా పడతారు. బ్రహ్మచారుల్లో ఎలాంటి శృంగార సమస్యలు వస్తాయి అనే విషయాల గురించి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ సమరం గారు. డాక్టర్ గారు, బ్రహ్మచారుల్లో సెక్స్ ఉంటుందా ఉండదా? బ్రహ్మచారులు మామూలు సెక్స్ ఉంటుందండి, ఉండకుండా ఎక్కడ పోతుంది సెక్స్ ఉంటుంది. కానీ వాళ్ళు ఏంటంటే సెక్షువల్ ఫీలింగ్స్ని సప్రెస్ చేసుకుంటారు, అంటే ఆలోచనలు రాకుండా చేస్తారు. కొంతమందిలో మళ్ళీ హార్మోన్ పరంగాను సెక్షువల్గా స్టిమ్యులేషన్ ఉంటుంది, థాట్ ప్రాసెస్ పరంగాను ఆ సెక్షువల్ స్టిమ్యులేషన్ ఉంటుంది. రెండు రకాలుగా మన బ్రెయిన్లో ఉండేటువంటి థాట్ ప్రాసెస్ సెక్స్కి కారణం, అలాగే హార్మోన్లు కారణం, రెండూ ఉంటాయి. రెండు తప్పకుండా కొంతమంది వాటిని అణిచేస్తారు. మెయిన్గా 50% థాట్ ప్రాసెస్ని అణిచేస్తున్నారు కనుక హార్మోన్ పరంగా వచ్చేదాన్ని ఇంకా పెద్ద చేయకుండా అయిపోతుంటాయి. అంతేగాని వాళ్ళ ఫీలింగ్స్ లేకుండా పోవు. కొంతమందిలో మాత్రం వాళ్ళు వ్యవసరైపోతుంటారు, తట్టుకోలేకపోతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎంత అణుచుకుందాం అనుకున్నా ఎక్కడో వాళ్ళకు లోపల కొద్ది వీక్ పాయింట్ ఉంటుంది. ఆ సెక్షువల్ ఫీలింగ్స్ని అణుచుకోవడంలో కాకుండా ఆ ఫీలింగ్స్ ఎంజాయ్ చేస్తుంటారు అన్నమాట. వాళ్ళు స్టిమ్యులేట్ చేస్తాయి, కొన్ని సెక్షువల్ కండిషన్స్ వాళ్ళు స్టిమ్యులేట్ చేస్తాయి. ఆ స్టిమ్యులేట్ చేసే కాలం వాళ్ళు తట్టుకోలేకపోతుంటారు. వాళ్ళు ఉన్న ఎన్విరాన్మెంట్ కానీ వాడుతున్న మనుషులు కానీ వాళ్ళు కాస్త వాళ్ళ ప్రేరకాలుగా పనిచేస్తుంటారు. ఆ పరిస్థితుల ప్రకారం పనిచేస్తున్నాయి. వాళ్ళతో పాటు ఉండే మా అమ్మాయిలు కానివ్వండి, వాళ్ళు ప్రేరకాలుగా పనిచేసి వాళ్ళు కొద్దిగా మనసులో అలజడి సృష్టించి ఒక్కోసారి రెస్ట్లెస్ అవుతారు. అలాగే ఆ లేడీస్ కూడా అంతే. లేడీస్ కూడా మనసు బాగా చంపేసుకుంటారు. వాళ్ళు బ్రహ్మచారులుగా ఉంటారు కదా, వాళ్ళకు కూడా ప్రేరకాలు పక్క చుట్టూతున్న ఎన్విరాన్మెంట్ మగవాళ్ళు కానివ్వండి, ఆ పరిస్థితులు కానివ్వండి ప్రేరకాలుగా పనిచేసి వాళ్ళు రెస్ట్లెస్ చేస్తుంటాయి. కానీ అదర్వైజ్ వాళ్ళకి మామూలుగా అన్నీ ఉంటాయి. వాళ్ళ బ్రహ్మచారి వదిలేసుకుని మామూలుగా ఉందాం అనుకుంటే ఉండగలరు, ఇంక ఫుల్గా నార్మల్ అయిపోతారు. ఆ బ్రహ్మచర్యం నుంచి బయటపడ్డాక ఇంకా ఎక్కువగా కూడా విజృంభిస్తారు. ఎందుకని ఆ సప్రెస్ చేసుకున్నాడు ఉన్న బాధ వాళ్ళకి తెలుస్తుంది. అంచేత దాన్ని వదిలి చేసుకుని లిబరేట్ అయిపోతారు, వాళ్ళు ఫ్రీ అయిపోతారు. వాళ్ళు చాలా చక్కగా ఉంటారు. డాక్టర్ గారు, స్త్రీలు బ్రహ్మచర్యం పాటిస్తే గైనిక్ సమస్యలు రావా? ఇది టోటల్ రాంగ్ అయిపోయింది. గైనిక్ సమస్య ఎందుకు? వాళ్ళలో హార్మోన్స్ మామూలుగానే ఎంత బ్రహ్మచర్యం మించినా హార్మోన్స్ మామూలుగా ఉంటాయి కదా, ఈస్ట్రోజన్ పొజిస్ట్రోన్ ఇవన్నీ మామూలు కదా. ఆ హార్మోన్స్ వల్ల వచ్చి మామూలు స్త్రీలు వీళ్ళకైనా ఉంటాయి. ఏం వాళ్ళలో బ్లీడింగ్ ఎక్కువ ఉంటుంది, వాళ్ళలో రకన మెనరేజియా ఉంటుంది, మెట్రేజియా ఉంటుంది, అన్ని గైనిక్ సమస్యలు మొత్తం ఉంటాయి. వాళ్ళు కూడా ఉండాల్సిన అన్నీ ఉంటాయి. రానిపోయి గైనిక్ సమస్య టోటల్గా అన్నీ ఉంటాయి, ప్రతి ఒక్కటే ఉంటుంది. అందుకని లేడీస్ మేము బ్రహ్మచర్యం కనుక మాకు ఏ రకమైన గైనిక్ సమస్య ఉండదు అనుకుని ఊరుకుంటే మాత్రం చాలా ప్రాబ్లంలో ల్యాండ్ అవుతారు వాళ్ళు. డాక్టర్ గారు, ఏమాత్రం సెక్స్ లేని వాళ్ళలో మూత్రం మంట అనిపిస్తుంది, ఎందుకని? ఏమాత్రం సెక్స్ లేని వాళ్ళు మూత్రం మంట అంటే అసలు మూత్రం మంట అంటే సెక్సువల్ కాంట్రాక్ట్ ఉండాలనే ఉందా? లేదు. అలాగే సెక్షువల్ కాంట్రాక్ట్ లేకుండా కూడా మూత్రం మంట ఉంటుంది. ఎందుకు? యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ వల్ల మంట వస్తుంటుంది. ఒక పక్క సుఖవ్యాధులు వాటి వల్ల మంట, గనేరియా రావడం వల్ల కానివ్వండి, క్లామిడియల్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, ట్రైకోమస్ ఇన్ఫెక్షన్ కానివ్వండి, వాటి వల్ల ఉంటుంది. అలా కాకుండా ఏమీ లేకుండా మామూలు యూరినరీ ట్రాక్ట్ అంటే కిడ్నీలో ఇన్ఫెక్షన్ రావచ్చు, పైలైటిస్ అంటాం. కిడ్నీలో ఇన్ఫెక్షన్ కూడా మొత్తం మంట వస్తుంది. అలాగే కిడ్నీలో స్టోన్స్ ఉండొచ్చు. ఆ స్టోన్స్ వల్ల కూడా లోపల ఈ ఇన్ఫెక్షన్ తయారైపోయి దానివల్ల మంట పుడుతుంది. లేకపోతే యూరిథ్రల్ ఇన్ఫెక్షన్, ప్రోస్టేట్, వీటన్నిటి ఎక్కడైనా యూరిన్ మంట పుట్టచ్చు. అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్, మామూలు బ్లడ్ బోర్న్ ఇన్ఫెక్షన్స్ అన్నమాట. రక్తం ద్వారా వచ్చేసి మన తినే ఆహారం తెగే ద్వారా వచ్చేసి క్రిములు లోపలికి వెళ్ళిపోయి మనకి యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. ఈకోలై ఇన్ఫెక్షన్ వస్తుంది, స్టెఫ్లోకాకస్ ఇన్ఫెక్షన్, సూడోమోనాస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఇన్ని రకాల ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి, ఎన్ని మామూలుగా వస్తుంటాయి ఇన్ఫెక్షన్స్. అవన్నీ వస్తే దానివల్ల మంట ఉంటుంది, చాలా మంట ఉంటుంది. ఎక్కువ మాటికి రావడం ఉంటుంది, మాటికి పాసుకెళ్ళాలనిపిస్తుంటుంది, మంట పుట్టేస్తుంది, వేడి నీళ్లు కారుతుంటే మంట పుడుతుంది. అలాగా దానికి సెక్షువల్ కాంటాక్ట్ సంబంధం లేదు. ఏ మాత్రం సెక్షువల్ కాంటాక్ట్ లేకపోయినా కూడా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉండడానికి అవకాశం ఉంది. డాక్టర్ గారు, యోనిలో స్ఖలించిన వీర్యం
స్త్రీకి పుష్టిని చేకూరుస్తుందా? యోనిలో కలిగిన పురుషుని వీర్యం స్త్రీకి ఏ రకంగానూ పుష్టిని చేకూర్చదు. ఎందుకంటే వీర్యం బలమైంది కాదు కదా, ఇదే ఇంజక్షనా, ఏదైనా బలానికి ఇచ్చే ఇంజక్షన్ లాగా అయితే అనుకోవచ్చు. వీర్యంలో ఏముండదు, అది అసలు పీల్చుకోవడానికి ఏముంది, దాన్ని పీల్చుకోవడం దాంట్లో ఏముండదు. అదే స్త్రీకి ఏ రకమైన పుష్టిని చేకూర్చదు. ఎంతకాలం సెక్స్లో పాల్గొన్నప్పుడు కూడా స్త్రీ బక్కగా ఉన్న స్త్రీ బక్కగానే ఉంటుంది, బలహీన స్త్రీ బలహీనంగానే ఉంటుంది. అంతేగాని సెక్స్లో పాల్గొంటే స్త్రీ బలంగా తయారవుతుంది, పుష్టిగా తయారవుతుంది అనేది అది కేవలం అపోహ మాత్రమే. పురుషుని వీర్యం స్త్రీకి ఏ విధంగానూ పుష్టిని చేకూర్చదు. డాక్టర్ గారు, పెళ్లి కాని స్త్రీల్లో తెల్లబట్ట వ్యాధి ఉంటుందా, ఉండదా? ఉండొచ్చు. పెళ్లి కాని స్త్రీల్లో కూడా తెల్లబట్ట వ్యాధి, ఎందుకంటే ఆ కింద జనేంద్రియాలు ఇంటి ఇన్ఫెక్షన్ పైకెడతాయి, యోని మార్గం ప్రవేశిస్తాయి. యోని మార్గం ప్రవేశించి ఆ క్రిముల ద్వారా తెల్లబట్ట రావచ్చు. చాలా చిన్న పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళకి ఎందుకండి, చిన్న ఆడపిల్లల్లో వాళ్ళకు కూడా తెలిపోయే పరిస్థితి ఉంది. వాళ్ళు మట్టిలో కూర్చుంటే, మురికి బట్టలు వేసుకుంటే, దానివల్ల వాళ్ళకి చిన్న పిల్లలకి జనేంద్రియాల ఇన్ఫెక్షన్ వస్తుంటుంది. మామూలుగా చెమట పుడుతుంటే ఆ ఏరియాలో వెంట్రుకలు బాగా పెరిగితే దానిలో రావచ్చు. అలాగా పెళ్లితోనూ సెక్స్తో సంబంధం లేదు, సెక్స్తో సంబంధం లేకుండా తెల్లబట్ట వ్యాధి వస్తుంది, లేకుండా కూడా. అయితే సెక్స్లో పాల్గొనే వాళ్ళ వల్ల ఇంకొద్దిగా ఎక్స్ట్రా కొద్దిగా ఎక్కువ రావడం అవకాశం ఉంది, కానీ పెళ్ళి అవడం వల్ల పెళ్ళి కాకుండా కూడా ఇన్ఫెక్షన్ వస్తాయి. డాక్టర్ గారు, స్త్రీల్లో స్వయం తృప్తి అలవాటు సెక్స్ సమస్యల్ని కలిగిస్తుందా? కలిగించదు. ఎందుకు కలిగిస్తుంది? మగవాళ్ళు హస్తమేళనం చేస్తున్నారు, ఏమైనా సెక్స్ సమస్యలు వస్తున్నాయా? అందరూ ఆల్మోస్ట్ 198 మగవాళ్ళు ఎప్పుడూ కూడా హస్తమేళనం చేస్తారు. కొంతమంది రోజు చేస్తారు, కొంత వారం ఒకసారి చేస్తారు, కొంత 2 నెలలకు ఒకసారి చేస్తారు, కొంత 6 నెలలకు ఒకసారి చేస్తారు. వాడు జీవితంలో ఎప్పుడు చేస్తూనే ఉంటారు. ఏముంటుంది? ఏముండదు. అలాగే స్త్రీలలో సేంద్రి వాళ్ళు జనేంద్రియాల ఫ్లైట్ స్టిమ్యులేట్ చేసుకుంటారు, జీ స్పాట్ స్టిమ్యులేట్ చేసుకుంటారు, యోని పదలు స్టిమ్యులేట్ చేసుకుంటారు. ఏమవదు. ఏ రకంగా కూడా స్త్రీలకి ఆరోగ్యం విషయంలో కానీ, సెక్స్ విషయంలో కానీ, శారీరకంగా కానీ ఏ రకంగా కూడా నష్టం కలగదు. స్త్రీలలో స్వయంతృప్తి అంటే వాళ్ళ స్త్రీలో అస్త్రప్రయోగం అన్నమాట. వాళ్ళ చేతితో స్టిమ్యులేట్ చేసుకోవడం, చేతితో ప్రేరణ కలిగించుకోవడం ఏ రకంగా నష్టం కలిగించదు. మామూలు. డాక్టర్ గారు, ఫ్రిజిడిటీ ఉన్నవాళ్ళు ఇక జీవితంలో ఎప్పుడు సెక్స్ సుఖం పొందలేరా? అదేం లేదండి. ఫ్రిజిడిటీకి రావడం కారణం ఏంటి అంటే వాళ్ళు బ్రాటప్ అని మొదలు చెప్పుకుంటున్నాం మనం. వాళ్ళ చిన్నతనం నుంచి సెక్స్ అంటే తప్పు, సెక్స్ అంటే బూతు, సెక్స్ అనే పని కాదు, ఆడ సెక్స్ మాట్లాడకూడదు అని చెప్పేసరికల్లా సెక్స్ చచ్చి కూర్చుంటుంది. ఎప్పుడైతే ఫ్రిజిడిటీ అనేది అవసరం లేదు, మనం దాని నుంచి బయటపడితే చక్కగా సెక్స్ ఎంజాయ్ చేయొచ్చు అని రియలైజ్ అయితే, మనం ఎంజాయ్ చేయాలి, జీవితాలు కోల్పోతున్నాం తెలుసుకుంటే, వాళ్ళు దాని నుంచి దాన్ని వదిలేసుకుంటే, ఆ భావజాలను వదిలేసుకుంటే వాళ్ళు మామూలైపోతారు, పర్ఫెక్ట్గా మామూలైపోతారు. సెక్స్ గురించి ఇంతకాలం మనలోని ఆలోచనల వల్ల మనం అలా ఉన్నాం. మనం సెక్సువల్గా ఎంజాయ్ చేయాలి అనుకున్నట్లయితే ఆ మనసుని అలా వదిలేస్తే, దాంతో ఎప్పుడైతే మైండ్ ఫ్రీ అయిపోతుందో ఇక సెక్స్ గురించి ఆలోచనలు వస్తాయి, సెక్స్ని ఎంజాయ్ చేస్తారు. అంటే ఫ్రిజిడిటీ అనేది పర్మనెంట్ కాదు, 80% పర్మనెంట్ కాదు. వాళ్ళకి తగ్గ మనిషి మగవాడు కనబడి తగిలితే, వాడితో మాట్లాడుతుంటే, ఆ మనసు ఉల్లాసపడుతుంటే, మనిషి అతను చూస్తే అతను ఆమెలో ఒక రకమైన ప్రేరణ కలుగుతూ ఉంటే, ప్రేరణ కలుగుతుంది. ఎందుకు కలదు? ఎప్పుడైతే మనిషి లిబరేట్ అయిపోయిందో, ఫ్రీ అయిపోయిందో తప్పకుండా ప్రేరణ కలుగుతుంది. ఆ ప్రేరణ కలిగితే ఆటోమేటిక్గా ఫ్రిజిడిటీ తుడిచిడిపోతుంది, లేకుండా పోతుంది. అంచేత ఫ్రిజిడిటీ ఉన్నవాళ్ళు వాళ్ళు ముందు మనసుని ఫ్రీ చేసేసుకోవాలి, ఆ చెత్త ఆలోచన బయటపడిపోవాలి. ఉండేది జీవితం ఒకటి, ఒక జీవితం. ఆ ఒక్క జీవితాన్ని ఎంజాయ్ చేయాలి. అంటే పనికి మాలిన సిద్ధాంతానికి, పనికి మాలిన అభిప్రాయాలని పక్కన పారేసి, నేను ఒకటే ఉన్నది ఒక జీవితం, నేను శుభ్రంగా నా భర్తతో ఎంజాయ్ చేయాలి, నేను లిబరేట్ అవ్వాలి అనుకుంటే ఫ్రిజిడిటీ లేకుండా పోతుంది. డాక్టర్ గారు, ఒకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నా వయసు 65 సంవత్సరాలు. ఇటీవల కొద్ది నెలలుగా అంగం స్తంభించినప్పుడు అంగంలో నొప్పి వస్తోంది. అంగం స్తంభించకపోతే ఏ నొప్పి ఉండదు. మూత్రానికి వెళ్తే మంట రావడం కానీ, నొప్పి అనిపించడం కానీ, మాటి మాటికి రావడం కానీ లేవు. షుగర్ లేదు, బీపీ లేదు, అంగంలో నుంచి చీము కారడం లేదు. అంగం మెత్తగా ఉన్నప్పుడు చేత్తో నొక్కి చూస్తే 1-2 చోట్ల చింతపిక్కలంత గట్టి పదార్థం తగులుతోంది. ఇదివరకు ఎప్పుడు నేను అలా నొక్కి చూసుకోలేదు. ఇలా ఉండడం మామూలేనా? కొత్తగా గడ్డలేమైనా వచ్చాయంటారా? ఇదేమైనా క్యాన్సర్ లక్షణమా?
తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. ఇది ఏమాత్రం క్యాన్సర్ లక్షణం కాదు. ఈ పెరోనిస్ డిసీజ్ అని పరిస్థితి ఏర్పడింది. పురుషాంగంలో పైన ఒక పొర ఉంటుంది, ఫైబ్రస్ లేయర్. అది అక్కడక్కడ గట్టి పడుతుంది. గట్టి పడితే అది సాగదు. అంగం మామూలుగా ఉన్నప్పుడేమో ఫ్లాక్సెస్ ఏ నొప్పి ఉండదు. ఎప్పుడైతే స్తంభిస్తుందో ఈ ఫైబ్రస్ లేయర్ సాక్క నిప్పుడుతుంది. ఆ రకంగా పెరోనిస్ డిసీజ్ వల్ల ఉంటుంది. చాలామందికి తగ్గిపోతుంది, ఆటోమేటిక్ తగ్గిపోతుంది. కొంతమంది మొత్తం విటమిన్ ఈ ఇలాంటి విటమిన్ ఈ వాడితే కొంతమంది రిలీఫ్ వస్తుంది. రకరకాల మనకు కానీ సిమ్టమాటిక్ రిలీఫే తప్ప కరెక్ట్ మందు ఉంటూ లేదు. ఎందుకంటే అక్కడ ఫైబ్రస్ టిష్యూ గట్టి పడిపోతుంది. ఆ గట్టి పడ్డ టిష్యూ మెత్తబడాలి, లేకపోతే అలా ఉండిపోతుంది. కొంతమందికి అందుకనే అంగం సొట్లుగా కనబడుతుంది. ఎందుకని ఎక్కడైతే సాగదో ఆ ఏరియా సొట్లు ఏర్పడింది. సోడా బుడ్డి లాగా కొన్ని సొట్లు ఉంటాయి. 4 సొట్లు 6 సొట్లు, ఒక్కోసారి పెద్ద సొట్ట చిన్న సొట్ట, అలా పెరోనిస్ డిసీజ్ అంటారు. దానికి ప్రత్యేకంగా సర్జరీలు కానీ లేదు, అవసరం లేదు. మామూలుగానే కొంత చాలా వరకు తగ్గిపోతుంది, ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కానప్పుడు మాత్రం కొద్దిగా మందులు వాడుతుంది. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నాకు పెళ్ళయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇటీవల నా అంగం చిన్నదయ్యింది. నా అంగం చిన్నదైపోయినా సెక్స్లో బాగానే పాల్గొంటున్నాను. కొంతకాలానికి మరీ చిన్నదైపోయి సెక్స్కి పనికి రాకుండా పోతానంటారా? నాకు చాలా భయంగా ఉంది. నా అంగం పూర్వంలాగా పెద్దదిగా అయ్యే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి అంటూ అడుగుతున్నారు. అంగం చిన్నదైపోవడం ఉండదండి. కొద్దిగా వయసు వచ్చిన తర్వాత ఏమంటే సాగే గుణం పోతుంది. ఇలాస్టిక్ ఫైబ్రస్ గట్టిపడిపోతాయి. అలాగే రక్తపు గదులు ఉంటాయి, దాంట్లో రక్తం బాగా చేరి అది ఉబ్బుతుంది. అవి కూడా సాగే గుణం కోల్పోతాయి. దాంట్లో కూడా అన్ని పెరుగు చిన్నదిగా ఉన్నట్టు ఉంటుంది. అంతేకాని ఏమీ అవ్వదు. ఆ వయసు రీత్యా వచ్చే మార్పులు ఇవన్నీ ఏజ్ రిలేట్ చేంజెస్ అని మనం ఏం పట్టించుకోవాల్సిన పని లేదు. అంగం చిన్నదైపోయి ఇంకా చిన్నదైపోతుంది, ఏం అవ్వదండి. ఆయన ఇంకా ఉన్న కొద్ది ఇంకా చిన్నదైపోతుంది, ఇంకా ఏం చిన్నది అవ్వదు. ఒక 6 అంగుళాలు ఉండేది 5 అంగుళాలు అవుతుంది, 5 అంగుళాలు 4 అంగుళాలు అవుతుంది, అంతే. అంతకంటే ఏం అవ్వదు. ఒక అంగుళాల కంటే తగ్గదు. తగ్గింత మామూలుగానే ఉంటుంది. ఏమి భయపడాల్సిన లేదు, దమ్ముతో ఆలోచించిన పని లేదు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నాకు పెళ్ళై 7 సంవత్సరాలైంది. ఇంతవరకు సెక్స్లో అసలైన థ్రిల్ పొందలేదు. అంతా యాంత్రికంగా జరిగిపోవడమే. సెక్స్లో నా ప్రమేయం ఉండదు. ఇటీవల వివిధ సెక్స్ భంగిమలకు సంబంధించి వీడియోలు చూశాను. అందులో ఎన్నో రకాల భంగిమల్లో పాల్గొనడం చూశాను. అవి చూసిన తర్వాత నాలో సెక్స్ కోరిక ఎక్కువైంది. ఆ భంగిమల్లో సెక్స్ ఎంజాయ్ చేయాలనిపిస్తోంది. కానీ మా వారితో చెప్పడం ఎలా? ఒకవేళ నేను చూసిన వీడియోల గురించి చెప్తే పరిణామాలు ఎలా ఉంటాయోనని చాలా భయంగా ఉంది. నేను రతిలో మా వారితో అసలైన తృప్తి పొందే మార్గం ఏమైనా ఉంటే చెప్పండి అంటూ అడుగుతున్నారు. సంసార జీవితంలో భార్యాభర్తలు మనసులో మాట చెప్పుకోవడం మొదటి నుంచి నేర్చుకోవాలండి. నాకు సెక్స్ ఇలా చేస్తే బాగుంటుంది, మీరు ఇలా చేస్తే నాకు నచ్చట్లేదు, నాకు ఇలా కావాలి అనేది బిగినింగ్ నుంచి చెప్పడం నేర్చుకోవాలండి. అంతేగాని నోరిపి మాట్లాడితే నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు, ఎవరు చెప్పాడు నీకు అని అడగండి. ఓపెన్ చెప్పడే. మనం తృప్తి పడుతాం అనుకోవట్లేదు, మనం సరిగ్గా ఎంజాయ్ చేస్తాం అనుకోవట్లేదు. నేను ఇలాగ నెట్లో చూశాను, లేదా పలానా పుస్తకంలో చూశాను, ఆ పుస్తకం ప్రకారం మనం చేద్దామని ఓపెన్ మైండెడ్గా ఓపెన్గా మాట్లాడితే ఏం ఉండదండి. అంటే జస్ట్ ఫ్రెండ్లీగా భార్యాభర్తలు ఎంత భార్యాభర్తలు అయినా ఫ్రెండ్లీగా మాట్లాడడం నేర్చుకోవాలి. మాట్లాడితే ఇలాగే బాధపడతారు. చెప్పడమే మొదటి నుంచి వాళ్ళ మధ్య భార్యాభర్తల మధ్య ఒక రకమైన ఫ్రెండ్లీ నేచర్ ఉండాలి. కానీ మన సమాజం ఏంటి అయిపోయిందంటే పురుషాధిక్య సమాజం అయిపోయింది. మొదటి నుంచి పెళ్ళిని తెగించి పెళ్ళాన్ని నోరు మూయించేస్తున్నాడు, ఏ చెప్పనివాడు, ఏ మాట్లాడినవాడు. కానీ అలాంటి దాంట్లో నుంచి కూడా స్త్రీ లిబరేట్ అయ్యి ఫ్రీడమ్ తెచ్చుకుని మాట్లాడడం నేర్చుకోవాలి. లేకపోతే బతుకులు మరి అడవి కాసి మెండిలైపోతాయి. జీవితం చాలా ఉంది, దాన్ని ఎంజాయ్ చేయాలి. కనుక చెప్పడమే చేయడమే ఆరంగా చేస్తే బాగుంటుంది. అది చేస్తే బాగుంటుంది, తప్పకుండా మార్పు వస్తుంది. రావాలండి. మనుషుల్లో ఈ మార్పు రాకపోతే సాంసారిక జీవితాలు డల్గా అయిపోతాయి. ధైర్యంగా చెప్పగలగాలి, ఆరంగా చేయగలగాలి. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నా వయసు 17 సంవత్సరాలు, ఇంటర్ చదువుతున్నాను. నా పాలిండ్లు చాలా పెద్దవిగా తయారయ్యాయి. ఎంత అణిచిపెట్టి కట్టుకున్నా ఎబ్బెట్టుగానే కనబడుతున్నాయి. నా ఫ్రెండ్స్ నన్ను చాలా హేళన చేస్తున్నారు. నా పరిస్థితికి ఏదైనా పరిష్కారం ఉందా తెలియజేయండి అంటూ అడుగుతున్నారు. తప్పకుండా ఉంది. కొంతమందికి మామూలుగా సాధారణంగా పాలు చిన్నవై అంటుంటారు. కొంత పెద్ద అయిపోతాయి, గుమ్మడికి ఎంత అయిపోతుంటాయి.
అలాంటి కేసుల్లో ఆపరేషన్ చేసి వాటి కట్ చేసి తీసేసి ఎంతకాలం అంత షేపులో వాటి పెట్టి చేయొచ్చు. ప్లాస్టిక్ సర్జరీ ద్వారా వాటి చేయొచ్చు. ఇదేం కాదు. ప్లాస్టిక్ సర్జరీలో తప్పకుండా దాన్ని మార్పు చేసుకోవచ్చు. అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకుని ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటే నార్మల్ అయిపోతుంది. ఈరోజు మెడికల్ సైన్స్ వండర్ఫుల్గా అడ్వాన్స్ అయిపోయిందండి. ఏ రంగాల రంగం చేసుకుని ఉంది. అంచేత డాక్టర్ చూపించుకు చేయొచ్చు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నేను ఒక ఫ్యామిలీ లేడీతో సెక్స్లో పాల్గొన్నాను. పుండు కానీ మరొకటి కానీ లేదు, కానీ మూత్రనాళం నుంచి ఏదో కాస్త కారుతున్న ఫీలింగ్ కలుగుతోంది. ఇది ఏమైనా జబ్బా? తగ్గడానికి మందులు ఏమైనా ఉంటాయా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. అంటే ఏమైనా మైల్డ్ ఇన్ఫెక్షన్ వస్తుండే ట్రైకోమనాస్ అంటాం, చాలా కామను. ఆ ఇన్ఫెక్షన్ కావచ్చు, మొలియాసిస్ కావచ్చు, లేదా ఆవిడ ఏమైనా గనేరియా కావచ్చు. ఏమో ఆడు ఇంకోటి ఎవరైనా కలిసిన భర్తకే ఉండొచ్చు ఆ జబ్బు, చెప్పలేము. ఏం సరే ఒకసారి డాక్టర్ చూపించి మందులు వాడితే మంచిది. చాలా సింపుల్ అయిపోయింది. ఇలాంటివన్నీ మొదటి దశ చూపిస్తే సింపుల్గా ఒకవేళ గనేరియా అనుకున్నాం, గనేరియా ఎజిత్రోమైసిన్ 5000 mg ఒక బెల్ట్ వేసుకుని తగ్గిపోతుంది. అలాగే మామూలుగా ట్రైకోమనాస్ ఇన్ఫెక్షన్ లాంటివి ఏంటంటే ఆనిడిజోలు కానీ లేకపోతే మెట్రోనిజోల్ కానీ టాబ్లెట్స్ తీసుకుంటే ఇట్టే తగ్గిపోతుంది చాలా సింపుల్గా. ఏమైనా ఉంటే వెంటనే డాక్టర్ వెళ్ళండి, చెప్పండి, చూపించుకోండి, చాలా ఈజీగా తగ్గిపోతాయి. అసలు దాన్ని మొదలు పెడితే మాత్రం క్రానిక్ అయి చంపుతుంటాయి. సెక్షువల్ ప్రాబ్లం అనుకున్న దాని విషయంలో చాలా దాచుకుంటారు, అనవసరం అది అర్థం లేనిది. అది డాక్టర్కి వాళ్ళకి పరిమితం, తగ్గడానికి అవసరం లేదు. నాకు ఇలా ఉందని డాక్టర్ మందు రాస్తారు, అయిపోయింది అని ఎప్పుడు ఏది దాచుకోవద్దు. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నా వయసు 65 సంవత్సరాలు. నేను ఆరోగ్యంగానే ఉంటాను. షుగర్, బీపీ లేవు. ఎందుకనో ఇటీవల చాలా త్వరగా అలసిపోతున్నాను. శరీరంలో అక్కడక్కడ ఏదో బాధ అనిపిస్తోంది. నడుము నొప్పి కూడా ఉంటుంది. హుషారు తగ్గిపోయింది. పూర్వకాలం సెక్స్ అంటే ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. ఇప్పుడు సెక్స్ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోయింది. సెక్స్ సామర్థ్యం కూడా తగ్గింది. డల్గా మారాను. ఏ జబ్బు లేకుండా నేను ఇలా సంసార జీవితంలోనూ సాధారణ ఆరోగ్య విషయంలోనూ డల్గా మారడం ఎందుకు జరిగిందంటారు? డాక్టర్ సలహా మేరకు బి కాంప్లెక్స్, కాల్షియం పిల్లలు చాలా వేసుకున్నాను. ప్రయోజనం ఏమీ కనిపించలేదు. నా బ్రతుక్కి మీరే దారి చూపించాలి అంటూ అడుగుతున్నారు. లేడీస్లో 45 ఏళ్ళు 50 ఏళ్ళు వచ్చిన మెనోపాజ్ ఎలా వస్తుందో మగవాళ్ళలో 56 ఏళ్ళు నడుతుంది యాండ్రోపాజ్ అని వస్తుంది. యాండ్రోపాజ్ అంటే వాళ్ళ టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువైపోతుంది. టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువైపోతే వీడు ఈయన చెప్పేసే లక్షణాలన్నీ వస్తాయి. మనిషి డల్గా ఉంటారు, నీరసంగా ఉంటారు, ఓపిక లేనట్లు అవుతారు, దేని మీద ఆసక్తి లేనట్లు అవుతారు, నిద్ర సరిగా పట్టదు, దేని మీద ఆసక్తి ఉండదు. ఇలాగా అర్థం లేదు. దానికి ఎందుకు వీక్నెస్ ఏ పరిచయం ఉండదు. కానీ యాండ్రోపాజ్ అంటే టెస్టోస్టిరోన్ హార్మోన్ తక్కువైపోవడం వల్ల అది వస్తుందన్నమాట. అంచేత డాక్టర్ చూపించి యాండ్రోపాజ్కి మందులు వాడితే టెస్టోస్టిరోనే రీప్లేస్మెంట్ థెరపీ ఆడితే నార్మల్ అయిపోతుంది. ఒక 10-15 రోజుల ముందు రిజల్ట్ కనబడుతుంది. ఒక అవసరమైన 3 నుంచి 6 నెలలు మందులు వాడుకోవాలి, వాడితే నార్మల్ అయిపోతుంది. పెద్ద ప్రాబ్లం. జస్ట్ లైక్ మెనోపాజ్ ఆడవాళ్ళు ఎలాగో మగవాళ్ళు కూడా యాండ్రోపాజ్ ఉంటుంది. ఎప్పుడైనా ఇలా ఉంటే మాత్రం తప్పకుండా డాక్టర్ చూపించుకోవాలి. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నా వయసు 15 సంవత్సరాలు. 7వ తరగతి పరీక్ష పాస్ అయ్యాను, కానీ ఇంకా రజస్వల కాలేదు. వక్షోజాలు అసలే లేవు. నా స్నేహితుల్లో చాలామంది 7వ తరగతి 8వ తరగతిలోనే రజస్వల అయ్యారు. నేను రజస్వల కాకపోవడంతో నా స్నేహితురాండ్లు తెగ ఎగతాళి చేస్తున్నారు. నేను అందరూ అమ్మాయిలాగా రజస్వల అవ్వడం ఉంటుందా ఉండదా? పెళ్లికి పనికి రాకుండా పోతానేమో అని చాలా భయంగా ఉంది. తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. అదేం కాదు, కానీ ఒకసారి పరీక్షలు చేయించుకోవాలండి. ముఖ్యంగా అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవాలి. ఏమైనా యుట్రస్లో పెరగకుండా యుట్రస్ చిన్నదిగా ఉండిపోయిందా, టైనీ యుట్రస్ అంటాం, అలా ఉండిపోయిందా, లేకపోతే ఏమైనా హార్మోన్స్ ఓవరీస్ అంటాం, హార్మోన్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి ఇబ్బంది వస్తుంది. ఓవరీస్ చిన్నగా ఉండిపోయా, హార్మోన్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కావాలన్నమాట. ఒకసారి డాక్టర్ గురించి టెస్ట్ చేస్తే స్పష్టంగా తెలిసిపోతుంది ఆవిడ స్టేటస్ ఏంటో. ఆవిడ హార్మోన్ డిఫిషియన్సీ ఉందా, లేదా ఆర్గానిక్గా యుట్రస్ పెరగకుండా అయిపోయిందా, ఏది తెలుస్తుంది. కనుక ఒకసారి డాక్టర్ గారు చూపించుకుని చెకప్ చేయించుకుంటే తెలుస్తుంది. దాని ప్రకారం మందులు వాడితే నార్మల్ అవుతాయి. డాక్టర్ గారు మరొకరి విధంగా అడుగుతున్నారండి. నా వయసు 36 సంవత్సరాలు. గతంలో నాకు అంగస్తంభనలు బాగానే ఉండేవి. పని ఒత్తిడి వల్లనేమో ఆ తరువాత సమస్య వచ్చింది. దీనికి సిడ్నాఫిల్ బిళ్ళలు వాడవచ్చా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. ఇప్పుడు ఆయనకి స్ట్రెస్ వల్ల ఏమైనా వచ్చిందా అనేది చూడాలండి. స్ట్రెస్ వల్ల కూడా అంగ సమస్య సరిగా ఉండవు.
సెక్స్ సామర్థ్యం సరిగా ఉండదు. స్ట్రెస్ అయితే స్ట్రెస్ నుంచి కొద్దిగా బయటపడడానికి మనసు ప్రశాంతం ఉంచుకుని రిలాక్స్ ఉంచుకుంటే ఆ స్ట్రెస్ వల్ల వచ్చినటువంటి ఆ సెక్షువల్ ఇంపార్టెన్సీ అంటే సెక్స్లో అసమర్థత అనేది తొలగిపోతుంది. ఏ ముందు అవసరం లేదు. అలా కాకుండా కావాలంటే సిల్నా పిల్ల మనం వయాగ్ర అంటాం. ఆ పిల్లలు చూడొచ్చు, తప్పకుండా చూడొచ్చు. సిల్నా పిల్ల కానీ లేదా టాడాక్టర్ కానీ వాడుకొని చేయొచ్చు. దాని గురించి వేరే పని లేదు, ఏమవుదు. ఒకవేళ వాడినా నష్టం లేదు, సిల్నా పిల్ల వాడినా నష్టం లేదు. ఆయన కావాల్సిన రిలీఫ్ అంటే సిల్నా పిల్ల వాడి చూడొచ్చు, ఏమవుదు. డాక్టర్ గారు మరొకరు ఈ విధంగా అడుగుతున్నారండి. నాకు బీపీ ఉంది, స్మోకింగ్ చేస్తాను, రోజు కాకపోయినా తరచుగా ఆల్కహాల్ తీసుకుంటాను, షుగర్ లేదు కనుక అన్నీ మామూలుగానే తినేస్తాను, వాకింగ్ చేయడానికి టైం అస్సలు ఉండదు, ఇటీవల మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది, నెలకి 3-4 సార్లు తప్ప సెక్స్లో పాల్గొనడం జరగట్లేదు, నేను ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడానికి సెక్స్లో పాల్గొనకపోవడమే కారణం అంటారా? తగిన సలహా ఇవ్వండి అంటూ అడుగుతున్నారు. అంటే ఆయనకి ఒక పని ఒత్తిడి అని చెబుతున్నారు. వీరైనంత వరకు సెక్స్లో పాల్గొనడం అవసరం అండి. సెక్స్లో పాల్గొనడం కొద్దీ మానసిక ఒత్తిడి తగ్గుతుంది. అంచేత వాళ్ళ లైఫ్ని ప్లాన్ చేసుకోవాలి, సెక్షువల్ లైఫ్ కూడా ప్లాన్ చేసుకోవాలి. ఆయన రెగ్యులర్ సెక్స్లో పాల్గొంటే మంచిది. దాంతో స్ట్రెస్ వరకు తగ్గుతుంది, ఆయనకి లైఫ్ చక్కగా పని చేసుకోగలుగుతారు, అన్నీ బాగుంటుంది. అంటే సెక్షువల్ లైఫ్ తగ్గించుకోవాలి, పాల్గొనాలి, వాళ్ళ స్ట్రెస్ కూడా తగ్గించుకోవాలి. ఇది ఇవాల్టి సుఖజీవనం కార్యక్రమం. మరో చక్కని అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.